విండోస్ 8లో ఉండే చామ్స్ బార్ గురించి మనం ఇప్పుడు చూస్తాం. మరి ఈ చామ్స్ బార్ అనేది ఒక టూల్ బార్. ఈ టూల్ బార్లో మనకి డిఫరెంట్ ఐకాన్స్ ఉంటాయి. ఆ ఐకాన్స్నే మనం చామ్స్ అని అంటాం. మరి ఇక్కడ మీకు సెర్చ్, షేర్, స్టార్ట్, డివైజెస్, సెట్టింగ్స్ అనే ఈ 5 చామ్స్ ఉంటాయన్నమాట. మరి వీటి గురించి క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ మీరు రైట్ టాప్లో కానీ బాటమ్ కార్నర్లో కానీ ఇట్లా తీసుకుంటే ఇది చామ్స్ బార్, చామ్స్ టూల్ బార్. మరి ఇక్కడ సెర్చ్ అనేది డిఫరెంట్ యాప్స్ని సెర్చ్ చేసేదానికి, అదేవిధంగా ఫైల్స్ని సెర్చ్ చేసేదానికి, అట్లనే కంప్యూటర్ సెట్టింగ్స్ని సెర్చ్ చేసేదానికి ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేయగానే మీకు చూడండి డిఫరెంట్ యాప్స్ వస్తాయి. ఇక్కడ యాప్స్, సెట్టింగ్స్, ఫైల్స్ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ యాప్స్ అనేది రావడం జరిగింది. మీరు ఏ యాప్ కావాలంటే ఆ యాప్ని ఇక్కడ టైప్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. అంటే నంబర్ ఆఫ్ యాప్స్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాలెండర్ ఓపెన్ చేయాలి అనుకుందాం. CAL అనగానే క్యాలెండర్, క్యాల్కులేటర్ 2 కూడా రావడం జరిగింది. అట్లా మీరు ఇక్కడ టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాల్కులేటర్. సో ఈ యాప్ రావడం జరిగింది. మరి దాన్ని క్లిక్ చేసుకొని మీరు దాంతో వర్క్ చేసుకోవచ్చు. మరి ఇట్లా యాప్స్ సెర్చింగే కాకుండా సపోజ్ ఫైల్స్, ఇక్కడ ఫైల్స్ అనే ఆప్షన్ తీసుకుంటే పైన ఫైల్స్ అని వస్తాయి. మరి ఈ ఫైల్స్ని సెర్చ్ చేయడం, ఏ ఫైల్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఎడుసాఫ్ట్ అనే ఫైల్ కావాలనుకుందాం. ఎడుసాఫ్ట్ స్టార్ లేదంటే ఎడుసాఫ్ట్ తోటి మొదలై ఉన్న ఫైల్ ఏదన్నా కావాలి. సో ఎక్కడెక్కడైతే ఎడుసాఫ్ట్ అని ఉందో ఆ లొకేషన్స్ అంతా కూడా చూపించడం జరిగింది. అంటే డిఫరెంట్ డైరెక్టరీ నేమ్లో కావచ్చు, ఎక్కడ ఉన్నా సరే ఎడుసాఫ్ట్ అనేది వస్తుంది అన్నమాట. మరి అట్లనే సెట్టింగ్స్కి సంబంధించి కూడా మీరు సెట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కీబోర్డ్, ఇట్లా టైప్ చేసేటప్పుడే మీకు దాని రిలేటెడ్ ఎక్కడైతే ఉన్నాయో కీబోర్డ్ రిలేటెడ్ ఆ సెట్టింగ్స్ అంతా కూడా రావడం జరుగుతుంది. సో కీబోర్డ్ క్లిక్ చేస్తే కీబోర్డ్ సెట్టింగ్స్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. అట్లనే మీకు ఇక్కడ ఈ యొక్క చామ్స్ బార్లోనే కాకుండా మీరు ఈ సెర్చ్ అనేది డైరెక్ట్గా అంటే స్టార్ట్ స్క్రీన్లోనే, స్టార్ట్ స్క్రీన్ ఓపెన్లో ఉన్నప్పుడు డైరెక్ట్గా మీరు కీబోర్డ్లో ఏదైతే మీరు ఓపెన్ చేయాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాల్కులేటర్ ఓపెన్ చేయాలి, CALC డైరెక్ట్ టైప్ చేస్తే సెర్చ్ వచ్చేస్తుంది. అంటే మీరు చామ్స్ బార్లోకి వెళ్ళి సెర్చ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లా స్టార్ట్ స్క్రీన్లో ఉన్నా కానీ డైరెక్ట్గా మీరు కీబోర్డ్లో టైప్ చేస్తే దాని రిలేటెడ్ యాప్స్ అవి ఓపెన్ అవుతాయి అన్నమాట. ఓకే, అట్లనే సెకండ్ ఆప్షన్ షేర్ అని ఉంది. ఒక యాప్లో ఉండే ఇన్ఫర్మేషన్ని ఇంకొక యాప్లోకి షేర్ చేసుకునేదానికి ఈ షేర్ అనేది ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్యాలెండర్ ఓపెన్ చేస్తున్నాను. ఈ క్యాలెండర్లో సంథింగ్ ఒక డేట్ తీసుకొని ఆ డేట్లో సమ్ మెసేజ్ ఏదో విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్ ఇట్లా ఏదో టైప్ చేసాం. సో మరి దీన్ని ఇక్కడ సేవ్ చేస్తున్నాం. ఓకే,
మరి దీన్ని వేరే దాంట్లోకి షేర్ చేసుకోవాలి అనుకోండి. మరి ఇట్లా దీన్ని సెలెక్ట్ చేయండి, వేరే యాప్లోకి వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్. ఇప్పుడు ఈ మెయిల్ క్రియేషన్లో న్యూ మెయిల్ అనుకుందాం. మరి ఇప్పుడు షేర్ అంటాం. మరి షేరింగ్ ఎక్కడి నుంచి రావాలి? మనకి క్యాలెండర్ దగ్గర నుంచి రావాలనుకుందాం. మరి ఇప్పుడు క్యాలెండర్ తీసుకున్నాం, షేర్ అన్నాం. ఇప్పుడు ఏదైతే మీరు షేర్ చేయాలనుకుంటున్నారో ఆ ఇన్ఫర్మేషన్ని సెలెక్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇంకొక యాప్ ఏముంది? మనకి మెయిల్ ఉంది. సో మరి ఇక్కడ ఇప్పుడు మెయిల్ చేసేదానికి టు అడ్రస్ మనం ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఎడుసాఫ్ట్ info @ ఇట్లా మెయిల్ అడ్రస్ ఇచ్చి మనం అక్కడ ఏదైతే సెలెక్ట్ చేసామో ఆ ఇన్ఫర్మేషన్ ఇట్లా ఇక్కడికి రావడం జరిగింది. సో సెండ్. సో అంటే క్యాలెండర్ యాప్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని మనం ఇంకొక యాప్లోకి షేర్ చేయడం జరిగింది. ఓకే, మీరు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ని సెలెక్ట్ చేసుకొని దాంట్లోకి షేర్ చేయగలగాలి. మరి మెయిల్ ఐడి అది కరెక్ట్గా ఇచ్చినట్లయితే మీకు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ కావడం జరుగుతుంది. మొత్తానికి చూడండి, అక్కడ సెలెక్ట్ చేసింది ఇక్కడికి రావడం జరిగింది. ఓకే, ఇట్లా అంటే నాట్ ఓన్లీ మెసేజ్, అంటే ఇట్లా మ్యాటరే కాకుండా ఫైల్స్ని, ఇంకా చెప్పాలంటే ఫొటోస్ని, ఇట్లాంటి వాటిలన్నిటిని కూడా ఒకదాని నుంచి ఇంకొక దాంట్లోకి షేర్ చేసుకునేదానికి, ఒక యాప్లో నుంచి ఇంకొక యాప్లోకి షేర్ చేసుకునేదానికి షేర్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ స్టార్ట్ అనేది మీకు ఎటు తెలిసింది. డిఫరెంట్ బుల్టిన్ యాప్స్, అంటే విండోస్ 8 ఇన్స్టాల్ చేసినప్పుడే వచ్చే యాప్స్, అట్లనే ఇలా మీరు కొత్తగా ఇన్స్టాల్ చేసిన యాప్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మరి డివైజెస్ అంటే మరి ఇక్కడ డివైజెస్ ఏవైతే ఉన్నాయో, అంటే ప్రింటర్ అట్లాంటివి ఏదన్నా ఉంటే ఒక యాప్లో ఉండే ఇన్ఫర్మేషన్ని ఇక్కడికి డివైజెస్కి సెండ్ చేసేదానికి ఉపయోగపడుతుంది. మరి సెట్టింగ్స్, ఇక్కడ జనరల్ సెట్టింగ్స్ అంటే ఒక యాప్కి సంబంధించి కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ తీసుకుందాం. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్కి సంబంధించిన సెట్టింగ్స్ చేంజ్ చేయాలి అనుకోండి. ప్రజెంట్ ఏ యాప్ అయితే ఉందో ఆ యాప్కి సంబంధించిన సెట్టింగ్స్ చూడండి, ఇక్కడ ఇంటర్నెట్ ఆప్షన్స్ అని రావడం జరిగింది. మరి వేరే యాప్ తీసుకుంటే దానికి సంబంధించిన సెట్టింగ్స్ వస్తాయి. అట్లనే మీరు పర్టికులర్ యాప్ కాకుండా ఈ యాప్ని Alt F4 అని క్లోజ్ చేస్తున్నాను. స్టార్ట్ స్క్రీన్ కూడా క్లోజ్ చేశాను. ఈ యాప్ను కూడా క్లోజ్ చేద్దాం. మరి ఇలాంటప్పుడు సెట్టింగ్స్ అని తీసుకున్నారనుకోండి. ఇప్పుడు చూడండి, కంట్రోల్ ప్యానల్, పర్సనలైజేషన్, ఇట్లా పీసీ ఇన్ఫో, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా సెట్టింగ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళి ఇట్లా డిఫరెంట్ కంట్రోల్ ప్యానల్ ఆప్షన్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు.
ఇట్లా ఈ యొక్క చామ్స్ బార్లో ఉండే రకరకాల ఆప్షన్స్ మీకు ఉపయోగపడతాయి. ఈ ఆప్షన్స్ డీప్గా, ఫర్ ఎగ్జాంపుల్ పర్సనలైజేషన్ అంటే ఈ యొక్క థీమ్స్ని వీటిలంతా కూడా మార్చుకునేదానికి ఉపయోగపడుతుంది. ఇట్లా ఈ 5 ఆప్షన్స్ కూడా చామ్స్ బార్లోటివి ఉపయోగపడతాయి.